రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎత్తుగడలు చాలా సన్నిహితులకి కూడా చాలాసార్లు అర్థం కావు. ప్రత్యర్థుల సంగతి సరే. ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు 6-7 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు, దాని అంతరార్థం ఏమిటి, ఎవరికీ బోధపడదు. 6-7 సంవత్సరాల తరువాత దాని ఫలితాలు ఎప్పుడైతే కనిపించడం మొదలవుతుందో అప్పుడు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం అంతరార్థం ఏమిటో, అంతిమ లక్ష్యం ఏమిటో బోధపడుతుంది. 2019 ప్రాంతంలో తన అత్యంత సన్నిహితుడు, పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చాలా కీలక పాత్రలో ఉన్నటువంటి అమిత్ భాయ్ షాకి హోంమంత్రిత్వ శాఖను అప్పగించినప్పుడు ఎవరికీ ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే హోంమంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, ఈ 3 శాఖలు అత్యంత బలోపేతమైనటువంటి, అత్యంత కీలకమైనటువంటి, ముఖ్యమైనటువంటి శాఖలు. రాజ్నాథ్కి, నిర్మలా సీతారామన్కి, అమిత్ షాకి ఈ 3 శాఖల్ని కట్టబెట్టడంలో ఎవరికి పెద్ద ఆశ్చర్యం కలగలేదు. కానీ అమిత్ షాకి మరొక మంత్రిత్వ శాఖ బాధ్యతను కూడా అప్పగించారు. ఆ మంత్రిత్వ శాఖ అంత ప్రాధాన్యం లేనిది. జూనియర్ మంత్రులకి, లేకపోతే ఎక్కడో ఒకక్కడ క్యాలిక్యులేషన్స్లో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇవ్వక తప్పనటువంటి సమయంలో ఇచ్చేటటువంటి శాఖను ఆయనకి ఇవ్వడం జరిగింది. అమిత్ షాకి నరేంద్ర మోదీ సహకార శాఖను ఇచ్చారు. సహకార శాఖను హోంమంత్రిత్వ శాఖ వంటి అత్యంత కీలక శాఖతో పాటు ఈ సహకార శాఖను ఎందుకు అప్పగించారన్నది అప్పట్లో చాలామందికి అర్థం కాలేదు. వ్యవసాయ రుణ సదుపాయం కోసము, లేకపోతే వ్యవసాయ ఉత్పాదనల్ని అమ్ముకోవడం కోసము, అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీల ఏర్పాటు కోసము, దీనికోసము ప్రధానమంత్రి ఇంత కీలకమైన మంత్రికి ఎందుకు బాధ్యత అప్పగించారు చాలామందికి అర్థం కాలేదు. నిజానికి సహకార రంగము ఈ దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర యొక్క రాజకీయాల్ని శాసిస్తుంది. మహారాష్ట్ర రాజకీయాల్ని 2 ఇండస్ట్రీస్ పూర్తిగా, 2 సెక్టార్స్ పూర్తిగా దశాబ్దాల తరబడి తమ గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాయి. మొట్టమొదటిది షుగర్ లాబీ. షుగర్ లాబీ అంటే సహకార రంగంలో అనేక చక్కెర ఫ్యాక్టరీలు నిర్మాణం చేయడం జరిగింది. షుగర్ బెల్ట్ లోపల ఆ షుగర్ బెల్ట్లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఒకే పార్టీకి చాలా దగ్గరగా ఉంటారు. ఆ పార్టీ శరద్ పవార్కి చెందినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఈ సహకార రంగంలో ఉన్నటువంటి చక్కెర కర్మాగారాలు చెరుకు ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి, ఉద్యోగం ఎవరికి ఇవ్వాలి, ఇటువంటి అన్ని విషయాలని, అంటే వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేసే అన్ని రంగాలపైన పూర్తి నియంత్రణ కలిగి ఉంటాయి. మీ చెరుకును తీసుకోకపోతే రైతు పండించిన పంటను ఇంకెక్కడికి తరలించడానికి వీల్లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి తమకు ఓటు వేయని వాడు, లేదా తమకు వ్యతిరేకంగా పనిచేసేవాడు శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే. ఈ రకంగా చెరకు లాబీ, షుగర్ లాబీ ద్వారా శరద్ పవార్ యొక్క అసలు బలం షుగర్ లాబీ. దీని తరువాత 2వ అతిపెద్ద రంగము సహకార రంగం. ఈ సహకార రంగంలో సహకార కోఆపరేటివ్ బ్యాంకులని చాలా పెద్ద ఎత్తున మహారాష్ట్రలో సహకార ఉద్యమం చాలా బలంగా ఉంది కాబట్టి సహకార బ్యాంకులు కూడా చాలా ఉన్నాయి. డబ్బుల లావాదేవీలు, కరెన్సీ మార్పిడి, దాంతోపాటు రుణాలు ఎవరికి ఇవ్వాలి, పరపతి సదుపాయం ఎవరికి కల్పించాలి, ఎవరికి రుణాలు ఇవ్వద్దు, ఎవరి లోన్స్ రైట్ ఆఫ్ చేయాలి, ఇదంతా కూడాను సహకార సెక్టర్లో ఉన్నటువంటి బ్యాంకులు నిర్ధారించేవి. కాబట్టి వ్యవసాయ పరమైనటువంటి అంశాలలో రైతుల సహకారం రంగము, అదేవిధంగా బ్యాంకింగ్లో ఉన్నటువంటి సహకార రంగం, ఈ రెండిటిపైన శరద్ పవార్ పూర్తి ఆజమాయిషి ఉండేది. రాజకీయంగా ఆయనను సవాలు చేయటం, ముఖ్యంగా ఈ సతారా, బారామతి, మరాఠ్వాడాలో ఉన్నటువంటి షుగర్ బెల్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్లో ఆయనను దెబ్బ కొట్టడము దాదాపు అసాధ్యం. మహారాష్ట్ర వంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్నట్లయితే
ఈ షుగర్ లాబీ పేరిట లేదా సహకార బ్యాంకుల ఈ వలయం లోపల ఓటర్లను, రాజకీయ నాయకులను, పార్టీ కార్యకర్తలను ఇనుప చట్రంలో బిగించి ఉంచినటువంటి దీన్ని భేదించాలన్నట్లయితే సహకార శాఖకు అత్యంత బలమైనటువంటి వ్యూహపరంగా అత్యంత చతురుడైనటువంటి మంత్రి అవసరం. అందుకని ఈ సహకార రంగంలో రైతుల సహకార సమాఖ్యలు ఏర్పాటు చేయటము, అదేవిధంగా రైతుల ద్వారా పంట కొనిపించటము, అమ్మించటం వంటిది చేయటము, దీని తర్వాత షుగర్ లాబీలో ఉన్నటువంటి సహకార రంగంలో ఉన్నటువంటి కొందరు నాయకుల్ని బీజేపీ వైపు తిప్పడము. విఖే పాటిల్ వంటి వారు కేంద్ర మంత్రులుగా కూడా పనిచేశారు, మహారాష్ట్రలో కూడాను మంత్రులుగా పనిచేశారు. వీళ్ళందరూ కూడా షుగర్ లాబీకి చెందినటువంటి వాళ్ళు. నెమ్మదిగా షుగర్ లాబీ యొక్క డామినేషన్ని బ్రేక్ చేయడంతో పాటు సహకార బ్యాంకుల ఇనప చట్టం నుంచి కూడా ఓటర్లని బయటకు తీసుకురావడంలో అమిత్ షా చాలా కీలక పాత్ర వహించారు. దాని పరిణామ స్వరూపంగానే ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయం సాధించింది. సహకార రంగంలో అమిత్ షా యొక్క చర్యల వల్ల శరద్ పవార్, ఆయన పార్టీ, ఆయన కుటుంబం యొక్క పట్టు ఏదైతుందో ఆ పట్టు కాస్త సడలిపోయింది, బలహీనమైపోయింది. తమ సీట్లను మాత్రమే గెలుచుకోగలిగేటటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చేలాగా చేశారు. అజిత్ పవార్ని విడగొట్టడము ఒక రాజకీయంగా ఒక మాస్టర్ స్ట్రోక్. ఏదేమైనప్పటికీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పటికీ ఈ షుగర్ లాబీ తన చిట్ట చివరి ప్రయత్నం చేసి, షుగర్ అండ్ సహకార లాబీ తన చిట్ట చివరి ప్రయత్నం చేసి అజిత్ పవార్, శరద్ పవార్ కలిసి ఎన్నికల్లో కనీసం 2 చోట్ల పోటీ చేశారు. పుణే మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా పింప్రీ చించ్వాడ్ కార్పొరేషన్. ఈ 2 కార్పొరేషన్లు శరద్ పవార్ కంచుకోటలు. వాళ్ళు నివసించేది ఇదే ప్రాంతాల్లో. ఈ 2 చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది, సొంత బలం మీద గెలిచింది. శరద్ పవార్, అజిత్ పవార్ కలిసినా కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. మొత్తం మీద సహకార మంత్రిత్వ శాఖ బాధ్యతను తీసుకున్న తరువాత శరద్ పవార్ యొక్క ఇనప గుప్పిట్లోంచి సహకార రంగాన్ని, చెరుకు రైతుల్ని, చెరుకు పరిశ్రమని, అదేవిధంగా సహకార బ్యాంకుల్ని బయటకి తీసుకుని రావడము, ఇది ఒక నిజమైనటువంటి మాస్టర్ స్ట్రోక్. దీనికి 6-7 సంవత్సరాలు పట్టి ఉండవచ్చును. ఈ 6-7 సంవత్సరాల ప్రయత్నం తర్వాత ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్లో, అంతకుముందు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలను గనక చూసినట్లయితే శరద్ పవార్ పార్టీ పూర్తిగా చతికిలబడిపోయింది. మొత్తం రాష్ట్రంలో 36 స్థానాల్ని మాత్రమే, 36 కార్పొరేటర్ స్థానాల్ని మాత్రమే గెలుచుకోగలిగింది. అజిత్ పవార్ కనీసం ఒక 140-142 స్థానాలను గెలుచుకోగలిగారు. ఇద్దరూ కలిసి కూడా భారతీయ జనతా పార్టీలోని 1/10 సీట్లను కూడా సంపాదించుకోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ వీళ్ళకన్నా కనీసం 2 రెట్లు ఎక్కువ సీట్లు సంపాదించుకోగలిగింది. మజ్లిస్కి, అజిత్ పవార్కి వచ్చినటువంటి సీట్లు దాదాపుగా సరి సమానము. ఇతనికి 140 అజిత్ పవార్కి వస్తే 117-118 వరకు మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ సలావుద్దీన్ ఓవైసీ కుమారుడైనటువంటి అసదుద్దీన్ ఓవైసీ పార్టీకి వచ్చాయి. దీంతో అమిత్ షా సహకార మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత సహకార రంగాన్ని పటిష్టం చేయటము, సహకార రంగంలో ఉన్నటువంటి మొనాపలిని ధ్వంసం చేయటము, సహకార రంగం కొందరి గుప్పిట్లోనే ఉండి అందరి భవితవ్యాన్ని వాళ్ళు నిర్ధారించేటటువంటి పరిస్థితి నుంచి ఒక అర్థవంతమైన సహకార రంగాన్ని ఆవిష్కరింపజేయడంతో పాటు రాజకీయంగా దశాబ్దాల తరబడి మహారాష్ట్రను పట్టి పీడిస్తున్నట్టు మహారాష్ట్ర, గుజరాత్ ఈ 2 రాష్ట్రాల్లో సహకార ఉద్యమం అత్యంత బలోపేతంగా ఉంటుంది. ఈ 2 రాష్ట్రాల్లో కూడాను సహకార రంగంలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి ఈ అవాంఛితమైనటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే దిశగా అమిత్ షా పనిచేశారు. దాని ఫలితాలు 2024 లోకసభ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కనిపించాయి. ఆ తరువాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించాయి. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడాను దశాబ్దాలుగా, కనీసము 5 దశాబ్దాలుగా తమ పట్టుని యశ్వంతరావు చౌహాన్ సమయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ షుగర్ లాబీ, సహకార లాబీ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక రకంగా
స్వస్తి పలకడం జరిగింది. పూర్తిగా వాటికి ఇంకా బై బై చెప్పేయడం జరిగింది. ఆ రకంగా అమిత్ షా తనకిచ్చినటువంటి అత్యంత కీలకమైనటువంటి బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చారు. నరేంద్ర మోదీ ఈ బాధ్యతను ఎందుకు అప్పగించారో బహుశా చాలామందికి ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.